మల్కాజ్గిరి వాణినగర్లో నివసించే శివమ్మ మల్లయ్య దంపతులు వీరికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడబిడ్డ తీర్థయాత్రలకు వెళ్తుండగా కొడుకు కోడళ్లు బంగారం సుమారు 30 తులాలు భద్రపరిచామని అదే వీధిలో నివసించే కూతురు బాలామణికి ఇచ్చామని తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత బంగారం అడిగితే మీరు నాకు బంగారం ఇచ్చినట్టు ఆధారం ఏముందని మమ్మల్ని ఇంటి నుండి గెంటి వేసిందని వృద్ధ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం తమకు తిరిగి ఇవ్వాలని వృద్ధ దంపతుల కూతురు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కూతురు బాలామణి ఉపాధ్యాయురాలు కావడంతో తాను చదువు చెప్పే స్కూల్ వద్దకు వెళ్లినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమ బంగారం తమకు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడమే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివమ్మ పేరు. తిరుపతి పోతున్నామని బంగారం ఆమెకు లాకర్ ఉంది, లాకర్లో పెట్టమ్మా ఇంట్లో ఎవరు ఉంటారులేమని ఆ వాళ్ళు కూడా వచ్చారు, బిడ్డ అల్లుడు అందు కొడుకులం కోడండం అందరం పోయినాం. వచ్చినాక తెల్లారి బంగారం ఇవ్వమ్మా అని వాళ్ళ తమ్ముడు వచ్చాడు. నాకు ఎవరు తీయలే బంగారం. అయ్యో అమ్మ నీకే ఇచ్చింది పొమ్మన్నది, నన్ను పోయి తెచ్చుకోపో అన్నది, తీసుకురాపో నాది నీరు అన్నది అంటే నాకు ఇవ్వలే. అది ఇచ్చింది ఎవరికి ఇస్తుంది, నేనే నమ్ముతుంది కానీ వేరే వాళ్ళని నమ్ముతుందా అన్నాడట. అంటే నాకు ఇవ్వలే, ప్రూఫ్ తీసుకురా, ఇంటికి వచ్చి ప్రూఫ్ తీసుకురమ్మంటుంది ఆమె. మరి ఎవరిని ప్రూఫ్ తీసుకుపోతామని వచ్చి వాటోళ్ళు పెట్టి 30 తులాలు. నా కోడలు అది కూడా ఉంది. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. ప్రూఫ్ తీసుకురా అన్నారు బస్సులో కూడా పిలిచి. తల్లి బిడ్డ ప్రూఫ్ ఎక్కడదమ్మా, తల్లి బిడ్డ ప్రూఫ్ ఎవరు ఇయ్యరు అంటే మరి నాకు ఏడదా చేయాలి నేను. ఎన్ని రోజుల నుంచి అయింది? పోయినా 2 ఏళ్ళు ఈ నవంబర్. ఇంకా కొట్టు పెళ్ళి అవుతుంది ఇస్తుంది కూర్తాం అందరము లొల్లి ఎందుకు అని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలే. ఈ ఫ్యామిలీ గొడవలు అని ఎక్కడెక్కడికోలో ఫోన్లు చెప్పించిండట పోలీసు వాళ్ళకు. వాళ్ళు అన్నారు మీ ఫ్యామిలీ గొడవ మేము పట్టించుకోము, ప్రూఫ్ లేదు అని వాళ్ళు పట్టించుకోలే. స్కూల్ కాడికి పోయినాం, మీటింగ్ల కాడికి పోయినాం, టీచర్లు అందరు అడిగినరు పెద్ద మనుషులను ఆగం చేయకు, వాళ్ళని ఆగం చేయకని అందరు చెప్పిండ్రు. ఒక పుణ్యాత్కుడు ఏమన్నాడు, చూడమ్మా అలా ఆగం చేయకు, నువ్వు ఇచ్చిన అంటున్నావా మీయలేదంటున్నావు, నువ్వు ధర్మం నమ్ముతావా అన్నాడు. అంటే సరే నమ్ముతా, ఆమె తింటే వదిలేస్తా, మరి నేను తింటా నాది నాకు ఇప్పింది అంటే ఆయన అన్నాడు మరి ధర్మం తింటావా మీ అమ్మని తినిపిస్తావా అనగానే కథం బ్యాగ్ వేసుకొని ఊరుకోడు. 2-3 మాటలు అట్లా జరిగింది. ఎక్కడ పని చేస్తుంది? ఆశాల మరి తుర్కపల్లి గవర్నమెంట్ టీచర్. నెలకు 2-3 లక్షలు జీతం అట దానికి. ఈ స్కూల్లోకి పెద్దనట అది. ఇప్పుడు ఎవరు మంచం పట్టిరు? మేము ఇద్దరం, ఆయన నేను. బంగారం పోయింది. ఇప్పటి దాకా పిల్లగాని మీద కొంచెం ఆశ ఉండే, పిల్లగాడు వచ్చి తీర్పుతాడు మన్మడు అట్లా కాదు ఇప్పిస్తాడు అని కొంచెం ఆశ ఉండే. మొన్న వచ్చిన మన్మడు వచ్చినాక నువ్వన్నా కొంచెం న్యాయం చేయరా, ఇప్పిరా మాది మాకు, నీకు తెలిసిన సంగతి ఎంత అంటే నాకు చెప్పించినావా బంగారం. నేనన్నా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావురా, ఇట్లా నారా నువ్వు మాట్లాడేది, పెళ్లి పెటాక చేసుకు ఇట్లా మాట్లాడకరా అంటే నెత్తి కలగొడతా బయటకు వెళ్తున్నా అంటే లోపల నుండి మాట్లాడుతుండు. నెత్తి కలగొడతా బయటకు వెళ్తే మా బంగారం మాకు న్యాయం చేయండి అంతే. మిత్రులకి మా సోదరులకి నమస్కారం. ఈరోజు మల్కాజిగిరి స్ట్రీట్ నెంబర్ 4లో ఉన్నాము. నా పేరు సైరాబాను. నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం, నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. శివమ్మ అనే అమ్మ నిన్న మా ఆఫీస్కి రావడం జరిగి ఆమె వెతుక్కుంటూ ఆమె కొంచెం పరేషాన్గా వచ్చింది. ఏమైందమ్మా అంటే ఇట్లా నా కూతురు వాసాల మరి హెడ్ మాస్టర్ బాలామణి గారు నా కూతురు, ఆమె నన్ను మోసం చేసిందంటే తల్లి కూతుర్ల మధ్యలో మోసం ఏంటిదమ్మా అని అడిగితే ఆమె ఏడుస్తూ ఏం చెప్పిందంటే మేము తిరుపతి యాత్ర పోవడానికి మేము ముందు మా ఇంట్లో మా కోడన్లో 2 బంగారము నా బంగారం కలిసి ఒక 30 తులాల చిల్లర బంగారం మేము లాకర్లో పెట్టమని ఇచ్చాము. ఇస్తే మా కూతురు మేము తిరుపతి వచ్చినాక అడిగితే మీ బంగారం ఎక్కడిది ప్రూఫ్ తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంది. ఆమె బంగారం కనుక ఇవ్వకపోతే అమ్మ మేము ముసలిళ్ళం మేమిద్దరము పెద్ద మనుషులము ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్పేసి మాకు చెప్తే నేను అది వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళ అల్లుడికి పంపించడం జరిగింది. మీ అత్తమామ వచ్చి ఇట్లా చచ్చిపోతా అంటున్నారు, మీ కొడుకుది పెళ్ళి ఆగిపోతుందని నేను చెప్తే సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. సార్ ఏం లేదు, తల్లి కూతుర్ల మధ్యలో రుజువు కావాలి, ఆధారాలు కావాలంటే తల్లి ప్రేమకు ఆధారాలు ఉంటాయా సార్?
తల్లిదండ్రులను మోసం చేసిందంటే ఈమె ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు పాఠాలు మోసం చేయాలని పాఠాలు చెప్తున్నారైంది. మేము విద్యాశాఖ డైరెక్టర్ని, కమిషనర్ని మేము ఒకటే అడుగుతున్నాం, ఇలాంటి 420 టీచర్స్ని ఎక్కడున్నా కానీ ఏరి పారేయాలి. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి ఈ టీచర్ అమ్మ మీద. ఈ టీచర్ అమ్మ ఏంటంటే తల్లిదండ్రిని మోసం చేసిన టీచర్ అమ్మకు పాఠాలు చెప్పే అర్హత లేదని మా మానవ హక్కుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పెద్ద మనుషులు ఇద్దరికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మా సంఘం తరపు నుంచి మేము తెలంగాణ స్టేట్ పోలీస్ డీజీపీ గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నాము, రాచకొండ సిపి గారిని అడుగుతున్నాము. మల్కాజిగిరి పోలీసులు ఎందుకు కేసు ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేపట్టలేదని చెప్పేసి నేను మల్కాజిగిరి SHO గారిని నేను మీడియా సమక్షంలో నేను అడుగుతున్నాను. సిఐ గారు ఇప్పుడు ఎంతమంది సీఐలు మారిందో తెలియదు ఈ 2 సంవత్సరాల్లో, కానీ తెలంగాణ పోలీస్ మాత్రం సీనియర్ సిటిజన్కి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారిని నేను కోరుతున్నాను. అయ్యా వీళ్ళకు మీరు వెంటనే కేసు ఎఫ్ఐఆర్ చేసి విచారణ అనేది ఏ బ్యాంకులో పెట్టారు, ఎక్కడ జరిగిందన్నది మొత్తం ప్రాపర్గా మీరు ఎంక్వైరీ చేసి ఈ పెద్ద మనుషులకు న్యాయం చేయాలని నేను మీడియాని పోలీసులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.